నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలో 4వ శ్లోకము మరియు 5వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ 5వ శ్లోకము చాలా ముఖ్యమైనది. గుణముల గురించి వివరంగా తెలియచేసిన శ్లోకము. ఎంతో ముఖ్యమైన శ్లోకం కూడా. వివరం కూడా చాలా ఎక్కువగానే పెద్దగానే మనకు వివరించి తెలియజేశారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో. 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పిత. ఈ శ్లోకము ప్రకృతి పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: సర్వయోనులందు పుట్టుచున్న అనేక రకముల ఆకారములు గల జీవరాశులకు ప్రకృతి తల్లి కాగా బీజదాతనైన నేను తండ్రి నగుదును. 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహీనమవ్యయం. ఈ శ్లోకము జీవుడు 3 గుణముల గురించి తెలియజేశారు. భావము: ప్రకృతి చేత పుట్టిన సత్వరజస్తమ అను గుణములు దేహములో నాశనము కాని జీవాత్మను బంధించుచున్నవి. వివరము: ప్రకృతికి జీవరాశులు పుట్టాయని ముందు చెప్పుకున్నాము. ఆ జీవరాశుల శరీరములను విభజించి చూసినట్లయితే వాటిలో కనిపించేది జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, కనిపించని వాయువులు, అవయవముల శక్తులు, గుణములు, ముఖ్యమైన నాడీ కేంద్రములు, గ్రంథులు మొదలగునవి కలవు. శరీరము మొత్తమును లెక్కించి చూసిన దానిలోని భాగములు కూడా ప్రకృతికి పుట్టినవని చెప్పవచ్చును. వీటన్నిటితో కార్యములు జరుగుటకు, కర్మను సంపాదించి పెట్టుటకు ముఖ్య పాత్ర వహించుచున్నవి గుణములు. ఈ గుణములు 3 భాగములుగా ఉన్నవి. ఒకటి తామస గుణ భాగము, రెండవది రాజస గుణ భాగము, మూడవది సాత్విక గుణ భాగము. ఈ 3 గుణ భాగములలో ఒక్కొక్క దాని యందు 6 గుణములు ఒక గుంపుగా, మరి ఒక 6 గుణములు మరొక గుంపుగా ఉన్నవి. 6 ఒక వర్గము, మరి ఒక 6 ఒక వర్గము కాగా ఈ గుంపులకు సంబంధము లేని మరి ఒక 2 మరియు 1 కలిసి 3 గుణములు ప్రత్యేకముగా కలవు. దీనిని బట్టి ఒకే గుణ భాగములో 6 + 6 + 2 + 1 = 15 కలవు. మొత్తము ఈ 15 గుణములు కలవని తెలియచున్నది. ఇంతవరకు అందరూ అన్ని పుస్తకములలో వ్రాసుకున్నవి, చెప్పుకున్నవి 6 మాత్రమే. అరిషడ్వర్గములు అని వాటి పేర్లు, అరిషడ్వర్గములు అని చెప్పుకున్న వాటి పేర్లు: 1 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. ఈ విధముగా ఒక గుంపైన 6 గుణములు మాత్రము ప్రచారంలో కలవు. ఇప్పుడు మేము ఈ స్వామివారు రచనల్లో మొత్తము గుణములను బహిర్గతము చేసి చెప్పుకున్నాము. అలా చెప్పుకోకపోతే క్షేత్రమును పూర్తి తెలిసిన వారము కాము. అలా చెప్పుకోకపోతే అన్ని కార్యములకు మూలమైన గుణములను తెలియకపోతే వాటి వలన ఏర్పడు కర్మలు కూడా మనకి తెలియవు. అందుకోసం స్వామివారు ఎంతో వివరంగా తెలియచేశారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో. ఇప్పుడు స్వామి తెలుపు గుణములు అందరిలోనూ ఉన్నవేనని తెలియాలి. ఒక గుణభాగములో లేక ఒక గుణ ఆవరణములో ఉన్న మొత్తము 15 గుణములలో కంటికి తెలియనివైనను వాటిలో ఒక విధముగా 12 మాత్రము స్థూల గుణములగును, 3 సూక్ష్మ గుణములుగాను చెప్పుకోవచ్చును. ఈ వివరణ అర్థమగుటకు మాత్రమేనని తెలియాలి మనము. ముఖ్యముగా చెప్పుకుని 12 గుణములలో 6 చెడు గుణములను, 6 మంచి గుణములని చెప్పుకున్నాము. వాటిని రాక్షస అంటే చెడు గుణములని, దైవ అంటే
మంచి గుణములని కూడా చెప్పుకోవచ్చును. 6 మంచి గుణములు, 6 చెడ్డ గుణములను, రాక్షస గుణములనేమో చెడు గుణములని, మంచి గుణములనేమో దైవ గుణములని కూడా చెప్పుకోవచ్చును ఇక్కడ. ఇంతవరకు రాక్షస ప్రభావము గల కామ, క్రోధ, లోభ, మోహ, మత్సరములనే మనమందరము విని ఉన్నాము. మనము వినని, ప్రచారములో లేని దైవ ప్రభావము గల, మనం ఇంతవరకు వినని, దైవ ప్రచారములో లేని దైవ ప్రభావము గల గుణములు ఏంటి అంటే, ఒకటి దానము, ఒకటి దయ, ఔదార్యము, వైరాగ్యము, వినయము, ప్రేమ అను పేరున్న ఈ గుణములు ఒక గుంపుగా ఉన్నవి. ఇవి మొదటి 6 గుణములకు వ్యతిరేకమైనవి. కామము లేక ఆశ అనబడు గుణమునకు దానము అనున్నది విరుద్ధమైన గుణమని తెలియవలెను. అట్లే కోపమునకు దయ వ్యతిరేకమైన గుణము, లోభమునకు ఔదార్యము వ్యతిరేకమైన గుణము, మోహమునకు వైరాగ్యము వ్యతిరేకమైన గుణము, మదము అనగా గర్వము, మదమునకు అంటే గర్వమునకు వినయము వ్యతిరేక గుణము, మత్సరము అనగా అసూయ, అసూయకు వ్యతిరేకమైన గుణము ప్రేమ అని గుణములు వ్యతిరేకముగా కలవు. 6 చెడువి 6 మంచివి ఉన్నాయని కదా మనం చెప్పుకున్నది. 6 చెడు గుణములు పాపకర్మను సంపాదించి పెట్టుచున్నవి. అలాగే 6 మంచి గుణములు పుణ్యమును సంపాదించి పెట్టుచున్నవి. 6 చెడు గుణములు పాపమును సంపాదించి పెడితే 6 మంచి గుణములు పుణ్యమును సంపాదించి పెట్టుచున్నవి అని చెప్తున్నారు ఇక్కడ భగవద్గీతలో. మిగతా 3 గుణములను సందర్భానుసారము తర్వాత చెప్పుకుందాము అని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. ఇవి 6 + 6 = 12 గుణములు పాప పుణ్యములను సంపాదించుచున్నవి అనుకున్నాము కదా. ఉదాహరణకు ఒక కామమును గుణమును, దానికి వ్యతిరేకమైన దానమును గుణమును తీసుకున్నాము. ఆశయను గుణము ఏదో ఒక విధముగా తనకు లేని దానిని ఇతరుల నుండి తాను సంపాదించుకొనున్నట్లు చేయును. ఆశయన గుణము అట్లు చేయుటలో అక్రమాలు, అన్యాయములు, అసత్యములు అన్నీ కూడుకొని ఉండుట సహజమే. దాని వలన పాపము సంభవించును. దానికి వ్యతిరేకమైన దాన గుణము ఇతరులకు లేని దానిని తన వద్ద నుండి ఉచితముగా ఇప్పిస్తున్నది. ఇందులో అక్రమ, అన్యాయ, అసత్యమనునవి ఏమాత్రము ఉండటకు అవకాశము లేదు. కావున ఈ కార్యములో పుణ్యమే సంభవించును. ఈ విధముగా సంభవించు పాప పుణ్యములు జీవుణ్ణి బంధించి మరుజన్మలకు తీసుకొని పోవును. అందువలన గుణముల వలన ఏర్పడు కార్యములలో సంభవించు పాప పుణ్య ఫలితములను కర్మబంధములు అన్నారు. ఈ పాప పుణ్యము గుణములు కానీ పుణ్యము అనే మంచి గుణముల చేత కూడా ఫలితములను కర్మబంధములు, ఈ రెండింటికి ఫలితములను కర్మబంధములు అన్నారు. కర్మబంధములనున్నవి ఆ శరీరములో ఉన్న జీవుణ్ణి బంధించి పెట్టి ఉండును. ఈ 2 కర్మబంధములు జీవుణ్ణి శరీరములో బంధించి పెట్టి ఉండును. మరుజన్మకు లాగుకొని పోవు కర్మలను జన్మ బంధనములని కూడా అంటున్నారు. ఈ విధముగా జీవుణ్ణి బంధించు సూత్రములను అంటే త్రాడులను గుణములే తయారు చేయుచున్నవి. ముఖ్యముగా జీవునకు బంధనములను కలుగజేయునవి గుణములు. అందువలన ఈ శ్లోకములో దేహములోనున్న జీవుణ్ణి 3 గుణభాగములు బంధించి పెట్టాయి అన్నారు. జీవుణ్ణి శరీరములో బంధించి పెట్టినవి ఏంటి అంటే ఈ 3 గుణభాగములే బంధించి పెట్టాయి అని స్పష్టంగా ఈ శ్లోకంలో తెలియజేశారు మనకి. ఈ అధ్యాయంలో ఇక్కడ నుండి గుణములు ప్రేరేపించు కార్యములను గురించి తెలియజేయుట ప్రారంభమగుచున్నది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కూడా గుణములు ఎలా జీవునికి ప్రేరేపించి కర్మ బంధనములలో బంధించి మళ్ళీ జన్మలకు పంపునవి ఏంటి అంటే గుణములే అని స్పష్టంగా ఈ శ్లోకంలో తెలియజేశారు. కావున ముందే గుణముల వివరమంతా తెలియవలసిన అవసరం ఉంది భగవద్గీతలో. అందుకే గుణముల వివరము తెలియచేశారు. అందువలన గుణముల గూర్చి వివరముగా తెలుసుకుందాము ఇప్పుడు.
ఇంతవరకు తామస గుణ భాగములో 12 గుణములు, రాజస గుణ భాగములో 12 గుణములు, సాత్విక గుణ భాగములో 12 గుణములు, మొత్తము 36 గుణములు కలవని తెలుసుకున్నాము ఇప్పటి వరకు. కింద పటములో గుణ భాగములను, వాటిలో గల జీవాత్మను కూడా మనము చూడవచ్చు. భగవద్గీత, త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే మనకి స్వామివారు స్పష్టంగా గుణభాగములని చిత్రపటంలో మనకు తెలియచేశారు. అది చూడవచ్చు. 3 ఆవరణములుగానున్న గుణభాగముల్లో గుణములు ఏ విధముగా ఉన్నది ఈ కింద పటంలో కూడా చూడొచ్చు మనం భగవద్గీతలో గుణచక్రముని. ఒక్కొక్క భాగములో మొత్తము 12 గుణములు ఉండగా తామస గుణ స్వభావములు, రాజస గుణ స్వభావములు, సాత్విక గుణ స్వభావములు వేరువేరుగా ఉండుట వలన వాటి ఆకారములు కూడా వేరువేరుగా ఉన్నవని తెలియవలెను. ఒక గుణభాగములో ఒక్కొక్క గుణము 9 భాగములుగా విభజింపబడి ఉన్నది. ఈ విధముగా ఒక గుణభాగములో 12 × 9 = 108 మొత్తము. ఈ 108 గుణములు కలవు. 108 గుణములన్నీ ఒకే విధముగా ఉండకుండా వాటి ప్రభావ పరిమాణములలో తేడాలున్నవి. అది ఎలాగో అంటే, ఉదాహరణకు ఆశ అను గుణమును తీసుకుందాము. ఆశలో పెద్ద ఆశ, చిన్న ఆశ అను 9 రకాల ఆశలు ఉండును. అట్లే కోపమును తీసుకొనిన మొదట పెద్ద కోపముండును, దాని తర్వాత పరిణామము తగ్గిపోవచ్చు, చివరకు 9వది చిన్నదిగా ఉండును. అదే ప్రకారముగా మొదటి 6 గుణములు మొదట పెద్దదిగా ఉండి చివరికి చిన్నదిగా మారి ఉండును. మిగతా మంచి 6 గుణములు పరిమాణములలో కూడా మొదటి 6 గుణముల వల్లే తేడా ఉండును. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా, మొదటి గుణములు పెద్ద పరిణామము నుండి చిన్నగా మారి ఉండగా, రెండవ గుంపులోని గుణములు చిన్న పరిణామము నుండి పెద్ద పరిణామం వరకు మారి ఉండుట గమనించదగ్గ విషయము ఇందులో. అందుకనే ఎంతో శ్రద్ధ పెట్టి చదివితే గాని భగవద్గీత అర్థం కాదు. ఇక్కడ పెద్దదిగా ఉండి చివరికి చిన్నదిగా మారి ఉండును అని చెప్పారు. మిగతా మంచి 6 గుణములు పరిమాణముల్లో కూడా మొదటి 6 గుణముల వల్లే తేడా ఉండును అని చెప్పారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మొదటి గుణములు పెద్ద పరిణామము నుండి చిన్నదిగా మారి ఉండగా, రెండవ గుంపులోని గుణములు చిన్న పరిణామము నుండి పెద్ద పరిణామం వరకు మారి ఉంటే గమనించదగ్గ విషయమే. ఇది ఎంతో ముఖ్యమైన విషయము. ఉదాహరణకు పెద్ద కోపము నుండి చిన్న కోపము వరకు మారి ఉండగా, దానికి వ్యతిరేకమైన దయగుణము, కోపము చిన్నదిగా అంత్యమైన చోటు నుండి చిన్న గుణముగా ప్రారంభమై చివరకు పెద్దదిగా మారి ఉండును. కోపము పెద్దది నుండి చిన్నది వరకు 9 భాగములు మారి ఉండగా, దానికి వ్యతిరేకమైన దయ అక్కడ నుండి చిన్నగా ప్రారంభమై 9వ భాగము పెద్దదిగా మారి నిలిచి ఉండును. అవి ఎట్లున్నది కింద భగవద్గీత చూస్తే మనకు అర్థమవుతుంది. స్వామివారి చిత్రపటంలో స్పష్టంగా గీసి మనకి అందించారు. ఈ విధముగా 3 గుణభాగ ఆవరణములోని ఒక్కొక్క గుణభాగములో 12 గుణములు 9 భాగములు కాగా మొత్తము 108 అవును. ఈ సంఖ్యయే కోట్ల సంఖ్యలో ప్రపంచ ఆయుష్ అయినది. ఈ భాగములు మొత్తం 108 కాగా ఈ సంఖ్యయే కోట్ల సంఖ్యలో ప్రపంచ ఆయుష్ అయినది అని తెలియజేస్తున్నారు. ఇక్కడ మొత్తము ప్రపంచంలోని జీవరాశులన్నీ 3 గుణభాగములలోని 108 గుణములలోనే చిక్కుకొని ఉన్నవి. చిన్నవి పెద్దవి అయిన 108 గుణములే సర్వజీవరాశులను శరీరముల్లో బంధించి పెట్టి ఉన్నవి. అందువలననే పూర్వము పెద్దలు మానవుడు చేయు మంత్ర సాధన కాని, దైవనామ జపము కాని, ప్రదక్షిణలు కాని, పూజించు పూలు కాని, ఆకులు కాని, జపమాలలోని పూసలను కాని 108 సంఖ్య పెట్టి ఉండటము గమనార్హము. అన్నిటిలోనూ 108 అనే సంఖ్య మనకు పెద్దలు ఉంచి తెలియచేశారు. ప్రతిదీ 108ని పెట్టి ఒక్కొక్క జపము కానీ, పూజ కానీ, ఒక్కొక్క గుణమునకు కానీ 108 గుణములు గుర్తుండునట్లు చేశారు.
ఆ వివరము మనందరికీ తెలియకపోయినా పూర్వము పెద్దలు సంపూర్ణ జ్ఞానులై ఉన్నారు కనుక, మనకి తెలియపోయిన ఆ వివరము పూర్వము పెద్దలు సంపూర్ణ జ్ఞానులై ఉన్నారు కనుక, అందువలన వారెంతో ముందు చూపుతో ఈ పద్ధతి ఉంచారని గ్రహించాలి మనం. ప్రతి జపమాలలోనూ 108 పూసలు గుణములకు ప్రతిరూపములుగా ఉంచి వీటి యందే నీవు బంధించి ఉన్నావు అన్నట్లు పూసలను గుండ్రని ఆవరణముగా ఏర్పరిచి పెట్టారు. ప్రతి పనికి ఒక అర్థము వివరించి పెట్టారు మన పెద్దలు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ జ్ఞానులు కాబట్టి. ఏ జీవుడైనా శరీరములో గుణచక్రమందు 3 గుణ ఆవరణములందు ఒకే సమయంలో ఎప్పుడు ఉండడు. మారుతూనే ఉంటాడు. ఒకే గుణంలో ఏ జీవుడు ఉండడు. గుణచక్రమందు 3 గుణ ఆవరణలో ఒకే సమయములో ఎప్పుడు ఉండడు అని తెలియచేశారు ఇక్కడ. ఒక సమయంలో ఒక గుణ ఆవరణములోనే ఉండును. అందువలన ఒక ఆవరణములో ఉన్న 108 గుణములనే బంధింపబడి ఉన్నాడని చెప్పవచ్చును. ఒక ఆవరణంలో ఉన్న 108 గుణ భాగముల్లోనే బంధింపబడి జీవుడు ఉన్నాడు అని స్వామివారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియచేశారు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం.